నమస్తే వరంగల్ దర్శనం ప్రతిరోజు వార్తలకి స్వాగతం. ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఇచ్చే అధికారిక నివాసాన్ని ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు స్వాగతం తెలియజేశారు. అంతకుముందు ఉన్న కేసీఆర్ ఆ బంగ్లాను ఖాళీ చేయడంతో రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి తుగ్లక్ రోడ్లోని తన బంగ్లాకు ఆయన వెళ్లారు. మేడారం జాతర ఈసారి ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్నప్పటికీ ఇప్పటికే ప్రభుత్వం జాతర ఏర్పాట్లను చేస్తుంది. జాతర ముందు రోజుల నుంచి ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడపనుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు వెళ్తుంటారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలి వస్తుంటారు. జాతర జరిగే 4 రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో కొందరు భక్తులు 2 నెలల ముందుగానే మేడారం వెళ్లి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ సంఖ్య కూడా లక్షల్లోనే ఉండటం గమనార్హం. మేడారం జాతర ఈసారి ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్నప్పటికీ ఇప్పటికే ప్రభుత్వం జాతర ఏర్పాట్లను చేస్తోంది. జాతర ముందు రోజుల నుంచి ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడపనుంది. అయితే ఇప్పటికే మేడారానికి తరలి వస్తున్న భక్తుల కోసం బస్సులను నడుపుతున్నట్లు వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత ఇప్పటికే ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 17 నుంచి స్పెషల్ బస్సులను ప్రారంభించారు. ప్రతి బుధ, ఆదివారం సెలవు దినాల్లో హన్మకొండ బస్టాండ్ నుండి ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులో ఉంచారు. ఆరోగ్యవంతమైన, విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడినప్పుడు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో బీఈడీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ములుగులోని డిగ్రీ కళాశాల సమీపంలో 1,34,00,000 వ్యయంతో నిర్మించనున్న బాలసదనం భవనానికి సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఏరియా వైద్యశాల బాలింతల విభాగంలో తల్లిపాల విభాగాన్ని ప్రారంభించారు. ఇదే ఆవరణలో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులు, అంగన్వాడీలకు ఉపకరణాలను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14,000 అంగన్వాడీ ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. తొలి ప్రాధాన్యంగా 4,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి టీచర్ల జీతాన్ని 7,500 నుంచి 13,000 వరకు పెంచినట్టు తెలిపారు. కేజీబీబీ గురుకుల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. రామప్ప దేవాలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సీతక్క రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రసాద్ పథకంలో భాగంగా సైట్ ఏలోని 10 ఎకరాల్లో 61.99 కోట్లతో జరగనున్న అభివృద్ధి పనులు, నిర్మాణాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్లోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. క్రిస్మస్ పర్వదినానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో వివిధ శాఖల అధికారులు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులతో క్రిస్మస్ పండుగ నిర్వహణపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ తో పాటు అన్ని పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. పండుగల నిర్వహణలో అందరి సహాయ సహకారాలు అవసరమని పేర్కొన్నారు. సమన్వయంతో పండుగ నిర్వహించి ప్రత్యేకంగా పేరును తీసుకురావాలన్నారు. మార్క్ అనేది ఉందని ఫస్ట్ ఇయర్ కాబట్టి దీంట్లో డిఫరెన్స్ అనేది కంపల్సరీ ఉండే విధంగా అందరూ సహకారాలతో టీం వర్క్ ఎక్కడ ఏ లోపం లేకుండా చూసుకోవాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా మరోసారి రిక్వెస్ట్ చేస్తూ దీనికి ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేకంగా పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 1000 దుస్తుల పంపిణీతో పాటు ఫీస్ట్ నిర్వహణకు 2 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. క్రిస్మస్ పండుగ నిర్వహణలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. పండుగ నిర్వహణలో ఏ సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మేము ప్రభుత్వం మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తర్వాత ఎండి
TS Christian Minorities Finance Corporation Communication Pradhan almost 1 week before Christmas మన coordination meeting ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్ లో ఆల్ ఎంప్లాయీస్ కూడా ఇంతకుముందు మాట్లాడారు. దాదాపు అందరూ సీనియర్ ఆఫీసర్లకి గతంలో ఇక్కడ లోకల్ సెలబ్రేషన్స్ రిలేటెడ్ అనుభవం కూడా ఉంది. అప్పుడు రైజ్ అయిన ఇష్యూస్ కూడా అందరికీ తెలుసు కాబట్టి I think most of the senior officers are very well aware of the challenges. గతంలో ఈసారి కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 2 lakhs per Christmas fees శాంక్షన్ చేయడం అండ్ 1000 gift packets per constituency అట్లా శాంక్షన్ కూడా చేయడం జరిగింది. So I request nodal officers of the 2 assembly constituencies which are RDOs, respective RDO Hanmakonda and RDO Varkal. ఇద్దరు should take care as per usual, but గతంలో చేసాము కాబట్టి ఈసారి కూడా but it should be more caution and more attention and more care. Every year చేసినప్పుడు every year ప్రతి new year comes with new challenges. There are some change ground conditions కూడా ఉంటాయి and past లో ఉన్న grievances and maybe some complaints కావచ్చు. Those should not repeat it this year also. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ భారీ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు. అలాగే ముస్లిమ్స్ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. ఈసారి మన దగ్గర 1000 గిఫ్ట్స్ అంటున్నారు. డెఫినెట్లీ 24th ఇంటర్వ్యూయింగ్ అంటే 24th 25th బట్ నుంచే పోలీస్ బందోబస్తు 25 చర్చెస్ మీద మేము ఏర్పాటు చేస్తాం. విజిబుల్ పోలీసింగ్ అరౌండ్ ద చర్చెస్ చాలా తక్కువ. 31st నైట్ కానీ అయితే ఫస్ట్ న్యూ ఇయర్ ఉంటుంది కాబట్టి 100% పోలీసింగ్ ఉండాలంటారు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ బందోబస్తు వీఆర్ అష్యూరింగ్ డిస్ట్రిక్ట్. మీకు ఏమైనా ఎనీ పర్టికులర్ ఇన్సిడెంట్ కానీ మనుషులు కానీ అట్లా మీ దృష్టికి ఏమైనా ఉంటే షేర్ యువర్ ప్రాబ్లమ్స్ జరుగుతున్న ఇన్స్పెక్టర్స్ సెక్యూర్ అది మా దృష్టి వస్తుంది. ఈసారి వరంగల్ మహానగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ అనిసూర్ రషీద్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ తరపున ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈసారి కూడా అన్ని విధాలుగా మీకు అన్యాయం చేస్తారని అన్ని ఏర్పాటు చేస్తాం. హన్మకొండలోని పలు ప్రభుత్వ హాస్టల్స్ ను జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. హన్మకొండలోని పలు ప్రభుత్వ హాస్టల్స్ ను జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హన్మకొండ రామ్నగర్ లోని బీసీ వెల్ఫేర్, బాలసముద్రంలోని సోషల్ వెల్ఫేర్, పీసీ వెల్ఫేర్, జులైవాడలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ అక్కడ ఉన్న సమస్యలను విద్యార్థులు, సంక్షేమ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా హాస్టళ్ల విద్యార్థులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. చలికాలం కావటంతో బ్లాంకెట్లు ఉన్నాయా, వేడి నీళ్లు ఇస్తున్నారా అని విద్యార్థులను అడిషనల్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా బీసీ వెల్ఫేర్ డీడీజీ రామ్రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీడీ నిర్మల, ట్రైబల్ వెల్ఫేర్ డి పరశురాములు తదితరులు పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ మోహన్ రావు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేల్పుల మోహన్ రావు నైన్ నగర్ లో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో వాసం శ్రీధర్, అభిలాష్, వేల్పుల పున్నం చందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అంకేశ్వరపు సురేందర్, సీనియర్ నాయకులు కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల మొబైల్ పోగొట్టుకున్న వారికి సిఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి డీసీపీ భారీ మొబైల్ ఫోన్ అప్పగించారు. వరంగల్ మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మొబైల్ పోగొట్టుకున్న వారికి సిఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి సెంట్రల్ జోన్ డీసీపీ భారీ సమక్షంలో వారికి మొబైల్స్ ఇవ్వడం జరిగినట్టు వారు తెలియజేశారు. గతంలో కూడా 52 మొబైల్స్ ని ట్రేస్ అవుట్ చేసినట్టు బాధితులకు అందజేసినట్టు తెలియజేశారు. ఇక నుంచి ప్రజలు మొబైల్ మిస్సింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఏవైనా మిస్ అయిన సందర్భంలో వారి మొబైల్ ఫోన్స్ పోయినట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్ వచ్చి సంప్రదించాలని
సిఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో దేవస్థానం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో గూడూరు రాఘవ గారి తనయుడైనటువంటి గూడూరు ఆదినాథ్ జన్మదినాన్ని పురస్కరించుకొని దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ లయన్ అప్పరాజు రాజు, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్ అధ్యక్షుడు ఉదయ భాస్కర్, కోశాధికారి ఆర్క్ రాజు, ట్రస్ట్ బోర్డు సభ్యులు చిట్టిమల్ల సురేష్, కటకం రాములు, గంగిశెట్టి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్ కావేరి జాతీయ సాహస శిక్షణ శిబిరానికి ఎంపికైంది. కిడ్స్ కళాశాలకు చెందిన ఆర్కటి కావేరి అనే విద్యార్థి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈ అమ్మాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థి హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని అక్కడ జరుగుతున్న జాతీయ సాహస శిక్షణ శిబిరానికి ఎంపికైనట్టు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలియజేశారు. అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్ ధర్మశాల ద్వారా 2023-24 సంబంధించి 10 రోజుల జాతీయ శిబిరాన్ని అక్కడ నిర్వహిస్తున్నట్టు, దీనికి ఈ విద్యార్థి ఎన్నికైనట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజ సేవా కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వారి వ్యక్తిత్వం మరియు స్వభావాన్ని అభివృద్ధి చేయడం కిడ్స్ వరంగల్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మెరుగైన సమాజాన్ని సృష్టించడంలో సహాయపడమే కాకుండా యువ మనస్సులను రూపొందించడంలో అలాగే వారిని అభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేశారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలను ప్రతిరోజు మీకు అందిస్తుంది మన వరంగల్ దర్శన్ ఛానల్. మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ బెల్టన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.